హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో అప్లికేషన్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా 3000కి పైగా వేకెన్సీతో మనకి ఒక పోలీస్ శాఖ జాబ్స్‌కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్ కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ యొక్క పోలీస్ శాఖకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి ఫిబ్రవరి 24థ్ వరకు మీరు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీరందరూ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. ఫ్రెండ్స్ మీ నుండి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకి ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే సంస్థ నుంచి అధికారికంగా మనకి అగ్నివీర్ వాయు క్యాబినెట్ అండర్ అగ్నిపథ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెట్రికులేషన్ ఇచ్చారు. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయితే వారు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మెడికల్ స్టాండ్ ఇచ్చారు. అంటే ఇందులో మీ యొక్క హైట్ అనేది అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మీ యొక్క హైట్ వచ్చేసి ఇక్కడ మనకి 150 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలని చెప్తున్నారు. అలాగే చెస్ట్ వచ్చేసరికి ఎక్స్‌పెన్షన్ 5 సెంటీమీటర్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ అలాగే వెయిట్ అయితే హైట్‌కు తగ్గట్టుగా వెయిట్ కూడా ఉండాలని చెప్తున్నారు. అలాగే ఏజ్‌కి తగ్గట్టు కూడా వెయిట్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ విజన్ కూడా బాగుండాలని చెప్తున్నారు. అంటే మీకు కంటి చూపు కావచ్చు, హియరింగ్ అంటే వినడం కావచ్చు, అలాగే డెంటల్ ఇవన్నీ ఇచ్చారు. అంటే మీరు సరిగ్గా చూడడం గానీ, వినడం గానీ, డెంటల్ పళ్ళు కూడా హెల్తీగా ఉండాలని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు హెల్తీగా ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఫ్రీగా అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీరు గమనించొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్ అలాగే మీకు బాడీలో టాటూస్ కూడా ఉండొచ్చు. కానీ ఎక్కడెక్కడ ఉండాలి, ఏ బాడీ పార్ట్స్‌లో ఉండకూడదని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు. ఇదంతా చదవండి మీరు. ఫ్రెండ్స్ ఇందులో మనకి వర్క్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే ఇక్కడ హాస్పిటాలిటీ స్ట్రీమ్ విభాగంలో ఇచ్చారు. మనం చూసుకుంటే మనకి కుకింగ్‌కి సంబంధించి గానీ, కిచెన్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి కానీ, ప్రెజెంటేషన్ ఆఫ్ డిష్‌కి సంబంధించి, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ శానిటైజర్ సంబంధించి కానీ ఇలా చాలానే ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందులో మనకి ఇవే కాకుండా హౌస్ కీపింగ్‌కి సంబంధించిన స్ట్రీమ్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇందులో భాగంగా మనకి క్లీనింగ్ ఆఫ్ ఫ్లోర్స్ అండ్ రోడ్స్, అలాగే రూమ్స్ ఆర్ బాత్రూమ్ అండ్ కామెంట్స్, ఉరినాల్స్ ఎక్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ అలాగే మనకి మేకింగ్ ఆఫ్ బ్రూమ్స్, హెడ్జ్ కటింగ్, గ్రౌండ్ లెవెలింగ్ అండ్ డిగింగ్ ఆఫ్ ట్రెచెస్, వాటరింగ్ ఆఫ్ గార్డెన్, వాషింగ్ ఆఫ్ యాంటెనల్స్ ఆర్ క్లాథెస్, ఫిల్లింగ్ అండ్ క్యారింగ్ ఆఫ్ వాటర్, ఇటువంటి వర్క్ అనేది ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఇటువంటి డ్యూటీస్ ఏమైనా ఇస్తే మీరు కన్ఫర్మ్‌గా చేయగలగాలి. ఫ్రెండ్స్ మీరైతే కన్ఫర్మ్‌గా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇచ్చిన స్ట్రీమ్‌లలో మీరు ఈ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇచ్చిన బ్లూ కలర్ లింక్ అనేది ఉంది కదా! ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇందులో మనకి చాలా రకాల పోస్టులైతే అడ్రెస్ ఇచ్చారు. ఇవన్నీ చూడండి. ఫ్రెండ్స్ ఇది అందులో చాలా పోస్టుల డిపార్ట్మెంట్‌లో అడ్రెస్‌లున్నాయి. ఇందులో మీకు పోస్టల్ అడ్రెస్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఆ యొక్క పోస్టల్ అడ్రెస్‌కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా అడ్రెస్‌లున్నాయి ఇచ్చారు. ఇందులో మీరు వర్క్ చేయడానికి ఏ లొకేషన్‌లో మీరు ఈజీగా ఉంటుందో, ఆ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకొని, అందులో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన స్ట్రీమ్‌లో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇందులో 3000కి పైగా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇందులో అప్లికేషన్ ఫీ అయితే ఏమి లేదు కాబట్టి, ప్రతి ఒక్కరు మెయిల్ క్యాండిడేట్ సంబంధించి ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇందులో థమ్స్ అప్ కండిషన్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ఈ యొక్క అగ్నివీర్ వాయు అనే జాబ్స్‌కి సంబంధించి మీరు 4 ఇయర్స్ పాటు మిమ్మల్ని టెంపరరీ కింద తీసుకుంటారట. దాని తర్వాత అంటే ఈ యొక్క 4 ఇయర్స్ కంప్లీషన్ ఆఫ్ 4 ఇయర్స్ సర్వీస్. ఫ్రెండ్స్ మీకు 4 ఇయర్స్ అయిపోయాక తర్వాత మిమ్మల్ని వాళ్ళకి ఆర్గనైజేషన్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి బేస్ చేసుకొని, వాళ్ళ ప్లేస్‌మెంట్‌ని బేస్ చేసుకొని, వాళ్ళు ఆపర్చునిటీని బేస్ చేసుకొని వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్‌గా ఎంప్లాయీస్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇందులో క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్‌లో ఇచ్చారు. ఇదంతా చదవండి క్లియర్‌గా. ఫ్రెండ్స్ మీకు ఇందులో చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు ఇవన్నీ సెంట్రల్ జాబ్స్ కాబట్టి చాలా సూపర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి ఫ్రెండ్స్. మీకు ఇందులో ఎలాంటి ఫీజ్ అయితే లేదు. కాబట్టి మీరు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్ మీకు దీంతో పాటుగా మీకు యాన్యువల్ లెవెల్ ఇచ్చారు చూడండి. పర్ ఇయర్ మీకు 30 డేస్ లీవ్స్ ఇస్తారట. ఫ్రెండ్స్ మీకు దాంతో పాటు మెడికల్
కూడా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ అలాగే మీకు మంచి సాలరీని కూడా ఉంటాయని చెప్తున్నారు. అంటే మీకు 30,000 సాలరీ అయితే వస్తుంది. దీంతో పాటు మీకు ఇయర్లీ ఇంక్రీజ్‌మెంట్ కూడా వస్తాయంట. ఫ్రెండ్స్ ఇలా 4 ఇయర్స్ పాటు మంచి సాలరీ అయితే రావడం జరుగుతుందట. ఫ్రెండ్స్ మనకి ఇయర్లీ వైస్‌గా సాలరీ అనేది పెరుగుతుందట. ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు చూడండి. ముందుగా మనకి ఫస్ట్ ఇయర్‌లో మీకు 30,000 వస్తుంది. సెకండ్ ఇయర్‌లో 33,000 వస్తుంది. థర్డ్ ఇయర్‌లో 36,500 రూపీస్ అయితే సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ అలాగే ఫైనల్ ఇయర్‌లో మీకు మంచి సాలరీ అయితే వస్తుంది. చూడండి 40,000 వరకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి మంచి సాలరీ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ తర్వాత మీకు ఎగ్జిట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ అప్రాక్సిమేట్‌లీ 10.04 లాక్స్ వరకు మీకు సేవ్ అనేది ప్యాకేజ్ కింద మీకు ఇస్తామని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్ మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇందులో క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ముందుగా మీకు రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 10థ్ క్లాస్ సీబీఎస్ఈ ప్రిపేర్ కావాలని చెప్తున్నారు. 10 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ ఇది. ఇది కూడా 10థ్ క్లాస్ స్టాండర్డ్ నుంచి క్వెషన్స్ వస్తాయి. 10 మార్క్స్ ఉంటుంది. టోటల్‌గా 20 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది పెడతారు. ఫ్రెండ్స్ తర్వాత మీకు ఫేజ్ 2కి సంబంధించి ఉంటుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క రిటన్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళకైతే ఫేజ్ 2కి సంబంధించి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చాడు. ఇది మీకు క్వాలిఫైయింగ్ నేచర్‌లోనే చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ దాని తర్వాత మీకు హైట్ అనేది చెక్ చేస్తారట. హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్ ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్ దాని తర్వాత మీకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కి సంబంధించి టెస్ట్ పెడతారట. దీంట్లో మీకు 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది మీకు 6 మినిట్స్ 30 సెకండ్‌లో టైమ్ అనేది ఇస్తున్నారు. మీరు ఆ టైమ్ లోపు కంప్లీట్ చేయాలి. ఫ్రెండ్స్ దాంతో పాటు మీకు అప్ టు 5000 ఫీట్ అనేసి చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ అడిషనల్‌గా 30 సెకండ్ అండ్ 120 సెకండ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ 2కి సంబంధించి ఉంటుంది. దీంట్లో భాగంగా మీకు 10 పుష్ అప్స్, 10 సిట్ అప్స్, 20 స్క్వాట్స్‌కి సంబంధించి టెస్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ తర్వాత మీకు ఫేజ్ 3కి సంబంధించిన స్టీమ్ స్టెబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా క్వాలిఫై నేచర్‌లో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో చూడండి. ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి అఫీషియల్‌గా అగ్నివీర్ వాయువు అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.